నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పుదుచ్చేరిలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ సీట్ల భర్తీకి సంబంధించి యానాంలో జరిగిన బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుని ఘనంగా సత్కరించిన ఐపోలవరం, ముమ్మిడివరం మండలాలకు చెందిన పీఎంపీ, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి గంటావారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారిని శాకంబరి దేవిగా అవతారం. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి గంటావారి వీధిలో వేంచేస్తున్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారిని శాకంబరి దేవి అవతారంలో అలంకరించారు. ఆషాఢ మాసం 2వ ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తుల సహకారంతో అమ్మవారిని అలంకరించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుని ఐపోలవరం, ముమ్మిడివరం మండలాలకు చెందిన పీఎంపీ, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఐపోలవరం మండలం మురమళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాతో ఘనంగా ఎమ్మెల్యేని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం, ఐపోలవరం మండలాలకు చెందిన పీఎంపీ, ఆర్ఎంపీ డాక్టర్లు అసోసియేషన్ ప్రతినిధులు రేళ్ల గంగాధర్, కేత వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి సుబ్రహ్మణ్యం, చిన్నారావు, కుంచినిమిల్లి సత్యనారాయణ, ఆకుల సత్యబాబు, ఉంగరాల వీరేశ్వరరావు, పేరాబత్తుల రామకృష్ణ, దొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ ఎలక్షన్లో కీలక పాత్ర పోషించారు ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ మన నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ప్రధానంగా ఈరోజు అయిపోవడం మండలం, మండలం నుంచి మీరు అందరూ వచ్చినందుకు నమస్కారం. అదేవిధంగా ఎలక్షన్లో మీరు అందరూ బాగా సహకరించారు. ఎందుకంటే నిత్యం ప్రజల్లోకి వెళ్ళి మనుషులుగా ఓటు మీద మీ ద్వారా చెప్పిన ఓటు చాలా మటుకి కీలకమైనవి కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ముందు మీరు అందరూ కూడా ఆర్ఎంపీ, పీఎంపీకి ఒక సర్టిఫికేషన్ కావాలని చెప్పి అడిగారు. తప్పనిసరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదే కాకుండా మనకి 4 మండలాల్లో కూడా కూర్చోడానికి ఒక కమ్యూనిటీ హాల్స్ అడిగారు. దానికి కూడా ముందు సైట్లో ప్రపోజల్ చూసి తప్పనిసరిగా అది కూడా పూర్తి చేయడానికి 100% ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. మరి మీరు కూడా మీ వృత్తుల్లో నిత్యం తిరుగుతారు కాబట్టి ఎక్కడ ప్రజలు. పుదుచ్చేరిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ సీట్ల భర్తీకి సంబంధించి యానాంలో జరిగిన బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆదివారం ఉదయం జరిగిన పరీక్షకు 61 మంది విద్యార్థులకు గాను 49 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని పుదుచ్చేరి నుండి వచ్చిన అధికారులతో పాటు ప్రాంతీయ పరిపాలనాధికారి మునుస్వామి పరిశీలించారు. పరీక్ష అనంతరం పత్రాలను ప్రత్యేక వాహనంలో భద్రత నడుమ పుదుచ్చేరి తరలించారు. మరో 2 రోజుల్లో వీటి ఫలితాలు వెలువడనున్నాయి. Yes, sir.
చీఫ్ యాక్షన్ గారు చీఫ్ టైం ఉంది. చివరిలో 1 తర్వాత 2 తర్వాత 3 అయితే కోఆర్డినేటర్ గారు రే విషయం ఓకే. ముమ్మిడివరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పంట బోధలోకి దూసుకెళ్లింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బొండాయి కోడుతోము సమీపంలో 216 జాతీయ రహదారిపై వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. సమీప పంట బోధలోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కష్టం మీద బస్సుని బయటకు తీశారు. అమలాపురంలో స్కూటీ సీటు కింద డిక్కీలో దాగి ఉన్న నల్ల త్రాచుపాము పిల్ల వేమవరం పెట్రోల్ బంకు దగ్గరకు కారం దుర్గారావు పెట్రోల్ పోయించుకోవడం కోసం బంకు దగ్గరికి వెళ్లడం జరిగింది. సీటు డిక్కీ తెరవబోతుంటే నల్ల త్రాచుపాము పిల్ల కనబడింది. వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వర్మ పామును పట్టుకుని డబ్బాలో బంధించారు. ఈ సందర్భంగా వర్మను పలువురు అభినందించారు.
అదే నల్లతో ఏడు మన ఓడేది చాలా వరకు తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం కొత్త కోరంగి అంబేద్కర్ భవనం వద్ద గల శ్రీ రామాలయంలో హుండీలో శనివారం రాత్రి నగదు అమ్మవారి నగలు చోరీ జరిగింది. ఈ సంఘటనపై ఆలయం నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు కోరంగి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం కొత్త కోరంగి అంబేద్కర్ భవనం వద్ద గల శ్రీ రామాలయంలో హుండీలో శనివారం రాత్రి నగదు అమ్మవారి నగలు చోరీ జరిగింది. ఈ సంఘటనపై ఆలయం నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు కోరంగి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామాలయం పేటలో కొలువైయున్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయం వద్ద వారాహిదేవి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వారాహిదేవి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజలలో భాగంగా ఆదివారం ఆలయం వద్ద వారాహిదేవి హోమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో భక్తులు మట్టపర్తి శ్రీనివాసరావు, శశి రామలక్ష్మి, కడలి సతీష్ కుమార్, లిఖిత దంపతులు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగేంద్ర బ్రహ్మత్వంలో హోమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో 135 లక్షల రూపాయల సమగ్ర శిక్ష నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి గృహ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి ప్రారంభించారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో 135 లక్షల రూపాయల సమగ్ర శిక్ష నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి గృహ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి ప్రారంభించారు. మరి నేను మీకు అమ్మ ఏజ్ లేదా ఇంకా పెద్ద ఏజ్, మరి మాకు కూడా అమ్మాయి ఏజ్ని గౌరవించాలి ఫస్ట్. తర్వాత పదవులు లేకున్నా అమ్మ నాన్న వాళ్ళని గౌరవించాలి. మేము బాగా చదువుకున్నాం, మా అమ్మ నాన్నకు అక్షరాస్యత వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకెందుకులే అంటే వాళ్ళు మిమ్మల్ని అన్నందుకు మనల్ని అన్నందుకు బాధపడతారు. అయ్యో నేను ఇట్లాంటి బిడ్డ నాకు అన్నది అనేది. కాబట్టి మంచి విలువలు నేర్చుకోండి. ఈ కాంపిటీషన్ యుగంలో చాలా నేర్చుకోవాలి. ఈ మన తరగతి గదులలో వచ్చిన స్టడీ మాత్రమే సరిపోదు. ఈ రోజులలో ఎదగాలంటే బయట ప్రపంచం, ఇవాళ ఒక ఊర్లో ఉండి మన ప్రపంచాన్ని నేర్చుకునే, ప్రపంచాన్ని తెలుసుకునే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఆ టెక్నాలజీ మన కస్తూరిబా స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలి. మన టీచర్స్ కూడా, ప్రతి టీచర్ ఒక స్టూడెంట్, తను చదువుకొని తను చూసి ప్రిపేర్ అయ్యి అప్పుడు
కానీ తను కూడా నేర్చుకోవాలి. మనకు కొత్త కొత్త రూపంలో సమస్యలు ఎదురైతే వాటన్నింటినీ ఎదిరించే ధైర్యం నేర్చుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, తెలుసుకునే జ్ఞానం మనకు ఉండాలి, ఆ ఓర్పు పట్టుదల ఉండాలి జ్ఞానాన్ని నేర్చుకునేది. కాబట్టి అందరూ కూడా జ్ఞాన సరస్వతులు కావాలి అంటే నేర్చుకునే ఓపిక ఉండాలి, తెలుసుకునే నేర్పు ఉండాలి. నాకు ఏం తెలియదు అనే కానీ స్టార్ట్ కావాలి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే నీకు ఏం తెలియదు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీకు 100 మార్కులు రాని, ఇంకా 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 నేర్చుకోవాలి, జనరల్ నాలెడ్జ్ రావాలి, సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి, సమాజంలో ఉండే ఇబ్బందులు తెలుసుకోవాలి. అప్పుడప్పుడు ఏమంటారు కేస్ స్టడీస్ లాగా మన ఊర్లో చలువాయిలో ఇక్కడ పోచం గడ్డ ఉంది, మీరు అవుట్ పోయినప్పుడు అట్లాంటివి, లేదా ఇటు లోపల కొన్ని అడవి గ్రామాలు ఉంటాయి, లేదా ఇక్కడ దళిత వాడలు ఉంటాయి, లేకపోతే ఒక బీసీగా ఏ వాడలో ఎట్లాంటివి ఉంటాయని కూడా ఒక స్టడీ రూపంలో మీరు వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి టీచర్స్. ఇక్కడ విత్ మన ప్రెమిసెస్లోనే మన దగ్గర సరౌండింగ్స్లో దాంతో కూడా జీవితము, మనుషులు, వారి అవసరాలు, వారి కష్టాలు, వారి ఇబ్బందులు ఏంటి అని కూడా తెలుస్తాయి. కాబట్టి నేను చెప్పేది బుక్ నాలెడ్జ్ అనేది ఓన్లీ బుక్ నాలెడ్జ్ సరిపోదు, సమాజాన్ని నేర్చుకోవడం కూడా అవసరము. అప్పుడు మాత్రమే మీరు సంపూర్ణమైనటువంటి విద్యార్థులుగా ఎదగగలుగుతారు. క్వశ్చన్ వస్తుంది, అరే నేను ఈ క్వశ్చన్ చదవలేదు కదా అనుకుంటా, నువ్వు ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఆ సమస్యను పరిశీలించడం అనుకో, నీకు అంటే ఆ బుక్లో మీకు లేకున్నా, ఆ లెసన్లో మీకు లేకున్నా మీరు చూసిన దాన్ని కూడా అక్కడ పెట్టగలుగుతారు పరీక్షలో రాస్తే, అప్పుడు కూడా మీకు మార్క్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుదుచ్చేరిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ సీట్ల భర్తీకి సంబంధించి యానాంలో జరిగిన బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుని ఘనంగా సత్కరించిన ఐపోలవరం, ముమ్మిడివరం మండలాలకు చెందిన పీఎంపీ, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి గంటావారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారిని శాకంబరి దేవిగా అవతారం. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.